అనుకోవచ్చు చెప్పాలంటే. సో అది ఇదివరకు ఇప్పుడంటే బుక్ మై షోలో ఆన్లైన్లో వచ్చినాయి. ఇదివరకు ఏంటంటే పాపం ఒక చొక్కాతో వచ్చినప్పుడు అది తిరిగి చొక్కాతో వెళ్తాడు లేదు ఇంటికి తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అదంతా తగ్గిపోయింది. ఏ హీరో అయినా కూడా ఎంత పెద్ద హీరో అయినా 1000 కోట్లు కొట్టే హీరో అయినా అంతా ఆన్లైన్ ట్రాకింగ్ అయిపోయింది అనమాట. సో చిరంజీవి గారు ఇప్పుడు ఆల్రెడీ 2026 మెగానామ సంవత్సరాన్ని అర్థమవుతుంది. సో చిరంజీవి గారు ఫస్ట్ కొట్టబోతున్నారు. మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారిది, తర్వాత పెద్ది ఉంది. సో ఓవరాల్ గా ఎక్కడ మెగా రిడెంప్షన్ అంటే అది మామూలు ఉండదు. అంటే తక్కువ అంచనా వేసే వాళ్ళందరికీ చుక్కలు కనపడతాయి అనమాట. ఇంకా దానికి డిస్కషన్ లేదు. సో ఈ రోజు మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి వచ్చిన అభిమానులకు కానీ అందరికీ ఈ సినిమా తరఫున కానీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను చెప్పానంతే. సో సినిమా అయితే అదిరిపోద్ది. అనిల్ రావుపూడి గారి మీద నమ్మకం. ఎందుకంటే ఆయన ట్రాక్ ఎలా ఉందనేది మనం చూస్తూ వస్తున్నాము. చేసిన ఎన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్. సో ఇది కూడా మంచిగా ముచ్చటగా 3వ హ్యాట్రిక్ అవుతుంది దానికి. సో ఇక భీమ్స్ గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ బాస్ని ఇలా కదా మేము చూడాలనుకుంటాం అనే విధంగా మన వచ్చిన సెల్ఫీ సాంగ్ ఏదైతే హుక్ స్టెప్ సాంగ్ ఉందో అది ఫస్ట్ పావుగంటలోనే అంటున్నారు. అది అయ్యేసరికి బతుకుంటామో పోతామో తెలియదు. సో ఓవరాల్ గా ఎంజాయ్ చేయడం, ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంకేమైనా మాటలు వస్తాయి. సో ముందైతే ఆనందం అయితే ఉంది సినిమా చూడాలని. అవును, అదే డెఫినెట్లీ చెప్తున్నా కదా, ఫస్ట్ టికెట్ దొరికిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ 1000 కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. మెగాస్టార్ గారి సినిమా చూడటం అంటే అది అంత ఆషామాషి కాదు. సో ఈ రోజు చెప్తున్నా కదా, ఆన్లైన్ సిస్టమ్ వల్ల అందరికీ టికెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఆయన సినిమా టికెట్ కొనాలి అంటే బిఎంఎస్లు రాకముందు, డిస్ట్రిక్ట్లు రాకముందు కొనాలంటే ఇంకా అలా చూసినప్పుడు గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే నాకు చాలా అంతకుముందు నేను చూశాను బిఎంఎస్ రాకముందు. సో ఓవరాల్ గా ఇంక చెప్పడానికి ఏం లేదు. మనశంకర ప్రసాద్ గారు పెద్ద ఉస్తాద్ భగత్ సింగ్ వరుస పెళపెళ వరుస ఊచకోత అని మన లిరిక్ చూసాం కదా, అది ఉండబోతుంది అనమాట మెగా ఫ్యామిలీ నుంచి. సో ఇంకా రాబోయే హీరోలు ఉన్నారు, అకీరా ఉన్నాడు, ఇంకా వస్తారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ సంవత్సరం 2020 రాసి పెట్టుకోండి, 2026 మెగానామ సంవత్సరం. డెఫినెట్లీ భయ్, అలా ఏముండదు భయ్. ఎందుకంటే ఆయన ఏం కుర్రోడు కాదు కదా లవ్ స్టోరీలు చేసి చేయడానికి. సో ఏంటంటే ఆయన ఏజ్కి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనిల్ రావుపూడి గారు చాలా శ్రద్ధ తీసుకుని చాలా మంచి సినిమా ఇచ్చారు. సో ఈ రోజుల్లో ఏంటంటే ఆయన ఏజ్కి ఒక డాడీ క్యారెక్టర్ అంటే, సో మనం డాడీ సినిమా చూసినప్పుడు చాలా ఎమోషన్, అరే అలాంటి సినిమాలు అలాంటి బాస్ ఏమైపోయాడని. సో ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఒక మంచి ట్రెండ్లో వస్తున్న సినిమా. సో మొత్తం చూసినాకే ఏమన్నా మాట్లాడాలంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఫ్యాన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అనిల్ రావుపూడి గారు ఎంటర్టైన్మెంట్ మనం ఆయన కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. సో 70% ఎంటర్టైన్మెంట్, ఇంకా మిగిలిన 30%లో ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం బ్లూ జాకెట్ లో బాస్ చూస్తుంటే అసలు నిజంగా 30 ఏళ్ల కుర్రోడ్లా ఉన్నాడు. చాలా బాగుంటది మూవీ అయితే. ఆయన చిరంజీవి కాబట్టి స్టెప్పులు బాగుంటాయి. మూవీ ఎట్లుంటో తెలియదు కానీ స్టెప్పులు బాగున్నాయి. మంచి ఫ్యామిలీ మూవీ, సంక్రాంతికి వచ్చి అందరు చూడాల్సిన మూవీ, చాలా బాగుంటది. ఈ పండగ రిలీజ్ అయింది కాబట్టి అందరికీ ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకైతే స్టెప్లే ఇష్టం. అర్థం కాదు, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీనే ఇంకా దుమ్ము తెరిపోయేది. సాంగ్స్ అయితే నాకు నిన్న వైరల్ అయింది కదా సాంగ్, స్టెప్ అది ఫోన్ తో పట్టుకుని చేశారు కదా, ఆ స్టెప్ మాత్రం బాగా నచ్చింది. అదే నచ్చింది, ఆ స్టెప్ బాగా నచ్చింది నాకు. మిసాల పిల్ల సాంగ్ బాగుంది. ఇంకా ఇది నిన్న ఫోన్ తో మూవీ వచ్చింది కదా స్టెప్స్, ఆ స్టెప్ మాత్రం బాగా నచ్చేసింది ఘోరంగా. చాలా ఉంది లుకింగ్ అంతే, ఇంకా అంత ఫ్యాన్, ఇంకా బాగుంటాయి. అర్థం కావట్లేదు, దుమ్ము దులిపేస్తారు, మంచిగా ఉంటది చాలా. ఎలా ఉన్నా చూస్తాం కాబట్టి ఎలా ఉన్నా చూస్తాం. సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి గారు మినిమం గ్యారంటీ ఉంటుంది. Feb 6 యూఫోరియా వస్తుంది మాది, వరుణశేఖర్ గారి డైరెక్టర్. దానికి కూడా హోప్ఫుల్లీ మేము అందరం కష్టపడ్డాం చాలా. యూఫోరియా అంటే ఏంటి ఈ సినిమాలో ఇప్పుడు చూపిస్తాం. సెలబ్రేటింగ్ యూఫోరియా ఆఫ్ మనశంకర్ వరప్రసాద్. అందరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం సినిమాకి. చలో
ఒక్క పాల ప్యాకెట్ సరిపోడు ఇప్పుడు ఆ పోస్టర్ కి, ఒక్క పాల ప్యాకెట్ సరిపోడు. 100 పాల ప్యాకెట్లైనా కూడా ఇచ్చి పడేసాం. బాస్ అంటే అట్లా బ్రో, చిరంజీవి అంటే అంతే ఇచ్చి ఉక్కు స్టెప్ అన్న ఇచ్చి పడేసిన అన్న. 70 years కాదు అన్న, ఓన్లీ 25 years చిరంజీవి అంటే, 70 years కాదు. అట్లా ఇచ్చి పడేసిన కదా మస్తు పక్కా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంతే సినిమా. కాంబినేషన్ చెప్తున్నా కదా బ్రో, అనిల్ రావుపూరి మంచి ఇస్తారు బ్రో. సంక్రాంతికి అంటే నన్ను ఇచ్చి పడేస్తారు అంతే, ఫ్యామిలీ అంతే. బాబులకే బాబు